అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొంచెం బాధతో వీడియో చేస్తున్నాను. బాధ ఏంటంటే నేను బిగ్ బాస్ హౌస్కి లోపల వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఓకే ఈసారి నామినేషన్ ప్రక్రియ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ వచ్చేసి చేయాలి రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను లోపలికి వెళ్ళాను. నేను నా అనుకున్న ప్రకారంగా నా కరెక్ట్ ఆలోచనతో కరెక్ట్ పాయింట్స్ పెట్టి నామినేషన్ చేశాను. చాలా క్లియర్ పాయింట్స్ పెట్టి అందరికీ అర్థం అయిన పాయింట్స్ పెట్టి క్లియర్గా నేను నామినేట్ చేశాను. ఇంకోటి మ్యాటర్ ఏంటంటే చాలా సాఫ్ట్గా నామినేట్ చేశాను. ఇంకా గట్టిగా నామినేట్ చేసుకోవచ్చు, కానీ ప్రతీకారం పగలు రివెంజ్ ఇస్ నాట్ దేర్ ఇన్ మై డిక్షనరీ. ఇది నేను ముఖ్యంగా చెప్తున్నాను. బయట వాళ్ళు ఆ కంటెస్టెంట్స్ కోసం చేసిన పిఆర్ వాళ్ళకి నేను చెప్తున్నాను, ఐఎమ్ అవుట్ ఆఫ్ దట్ గేమ్. నాకు ఏం జరగదు, అది నా ప్రొఫెషనల్ డ్యూటీ కాబట్టి నేను లోపలికి వెళ్ళాను. నేను అనుకున్న ప్రకారంగా నేను చేశాను. మీతో వ్యక్తిగతంగా శత్రుత కానీ ఏమీ లేదు. సో దయచేసి మీరు మీ క్యాండిడేట్స్కి నామినేట్ చేసిన కంటెస్టెంట్స్కి ఇతరులకి అవతల వాళ్ళకి వేరే వాళ్ళకి నిందించడం కంటే మీ క్యాండిడేట్స్కి మీ కంటెస్టెంట్స్కి మీరు ఎలివేట్ చేయండి. ఇంకోటి మ్యాటర్, ఈ జనాల కోసం నేను చెప్తున్నాను, ఈ పిఆర్ గేమ్ ఇంపార్టెన్స్ ఎందుకు అంత అయింది. బిగ్ బాస్ వచ్చేసి ఒక లోపల ఆడిన గేమ్ కదా, ఈ బయట ఎంత ఈ ఆడడం ఏంటి, లోపల కంటే బయట గేమ్ ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ అయింది. అండ్ ఇంకొక మ్యాటర్, అది నిజం మ్యాటర్ నేను చెప్తున్నాను, ఈ సీజన్లో ఉన్న కంటెస్టెంట్స్లో కనీసం నాకు ఉన్న కెపాసిటీ వాళ్ళు ఎవరు లేరు. నేను ఎంత పెద్ద పిఆర్ గేమ్ పెట్టలేదు. అవతల వాళ్ళకి వేరే వాళ్ళకి ఇతర వాళ్ళకి పరాలకి నేను నిందించడం అస్సలు చేయలేదు, క్రిటిసిజం చేయలేదు, నెగటివ్గా పోర్ట్రే చేయలేదు. Because if I want to do that, I can do more than that. So దయచేసి let's all be positive and let's all do it in a very good way, in a harmonious way. I wish all the best to all the contestants and దయచేసి ఎట్లాంటి PR activities దయచేసి స్టాప్ చేయండి. It is not fair. Thank you.